హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అదేంటంటే ఎగ్ పావ్ బాజీ. పావ్ బాజీ అనేది మనం ఎప్పుడైతే వెజిటేబుల్స్తో అయితే ట్రై చేస్తాం కదా, ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఎగ్తో కూడా ట్రై చేద్దాము. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ముందు కడాయి పెట్టేసుకొని నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి. ఇదైతే నెయ్యితో చేసుకొని చాలా టేస్టీగా అయితే బాగా వస్తుంది. ఇక ముందుగా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత క్యాప్సికము అండ్ అలానే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు వచ్చేసి ఆప్షనల్ అండి. ఇష్టమైన వాళ్ళు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వచ్చేసి అందులో కూరగాయలన్నీ కొంచెం దగ్గర పడిన స్టేజ్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ మొత్తాన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అందులో వాటర్ మొత్తం ఆపరేట్ అయిపోయేలాగా డ్రైగా అయ్యేలాగా అయితే మనం మగ్గిచ్చేసుకుంటాం. తర్వాత ఒక స్పూన్ పావ్ బజ్జీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. బాగా స్పైసీగా కావాలి అనుకునే వల్ల అయితే 2 స్పూన్లుగా పావ్ బజ్జీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. ముందు కారం అనేది చెక్ చేసుకుని వేసుకోండి, ఎందుకంటే పావ్ బజ్జీ మసాలా అనేది కొంచెం స్పైసీగా అయితే ఉంటుంది. ఇంకా కూరగాయలన్నీ మనకి ఫ్రై అయినాయి అని అనుకున్న స్టేజ్లో ఒక 4 టమాటాలని ఇలా మిక్సీ పట్టేసి మెత్త పేస్ట్ లాగా యాడ్ చేసేయాలి. ఇది ఇప్పుడు వచ్చేసి ఈ కర్రీ మొత్తం అయితే టమాటా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. మనకి కర్రీ అనేది అయితే డ్రైగా వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. మన వెజిటేబుల్స్ ఏవైనా కొంచెం అలానే ముక్కలు కనిపిస్తున్నాయి అని అనుకుంటే ఇలా పప్పు గుత్తికైనా ఏదో స్మాష్ పెట్టేసి మనం స్మాష్ చేసుకుంటే చాలా కర్రీ అనేది చాలా క్రీమీ స్ట్రక్చర్తో టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా పప్పు గుత్తి పెట్టేసి చేసేసాను. దీన్ని ఇలా కలుపుకుంటూ అడగంటకుండా అయితే చేసుకోవాలండి. కొంచెం ఒకసారి అడగంటున్నా కూడా మనకి కర్రీ అనేది అయితే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి కర్రీ మొత్తం చూస్తారు కదా ఎంత డ్రై అయిపోయిందో. ఇంత డ్రై అయిన తర్వాత మన కన్సిస్టెన్సీ ప్రకారంగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎంత వాటర్ అనేది అయినా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వన్స్ మనం ఎక్కువగా యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసామంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు తినడానికి టేస్ట్ బాగున్నా కూడా స్మెల్ బాగోకపోతే మనం తెలియదు కదా. సో ఆ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడం కోసం మన కన్సిస్టెన్సీ అనేది ఎంత కావాలో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇది కొంచెం దగ్గరగా అవుతుంది. బాగా వాటర్ అంతా బాగా మరిగితే కొంచెం నెయ్యి అనేది పైకి ముందుగా 4 ఎగ్గులు పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని ఇలా ముక్కలుగా ఇలా పెద్ద పురుగులు ఉంటుంది కదా, దాంట్లో పెద్ద హోల్స్ సైడ్కి తీసుకొని దాన్ని మనం ఇలా సైడ్కి వేసుకున్నామంటే మనకి ముక్కలు అనేవి అయితే మరి మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా పెద్ద ముక్కల్లా కాకుండా ఇలా మనకి సరిపోయినట్టుగా వస్తుంది. అంటే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పావుని కూడా కాల్ చేసుకోవాలండి. నేనైతే ఈ ప్రాసెస్లో నేనైతే నెయ్యి చాలా తక్కువగా యూజ్ చేశాను, ఎందుకంటే మేము డిన్నర్ టైంలో చేసాము. డిన్నర్కి అంత ఎక్కువ నెయ్యి తీసుకోవడం మంచి ఆప్షన్ కాదని నేను నెయ్యి తక్కువ యాడ్ చేశాను. మీరు కానీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసేసుకొని మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.